నా మిర్చి నగర్ ప్రజలారా, ఈ సంవత్సరం జరిగే మిర్చి నగర్ మహా రెస్లింగ్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ రోజు మన పోటీలో బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చప్పట్లతో సెలబ్రేట్ చేయండి. ఎవరిని ఓడిస్తారో చూద్దాం. గెలిచిన వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇదిగో ఈ ట్రోఫీని. లట్టు, బబ్లీ, నేను సాంబా పైల్వాన్ రెస్లింగ్ ని చూడ్డానికి నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అవునా జై, లాస్ట్ 2 years గా సాంబా పైల్వానే మన మిర్చి నగర్ కి ఛాంపియన్. అరే బబ్లీ, నువ్వు అస్సలు టెన్షన్ పడకు. కాకర మీద చెప్తున్నాను, మన సాంబా పైల్వాన్ ఉన్నారు కదా, ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రియమైన సోదర సోదరీమణులారా, మొట్టమొదటిసారిగా నేను మీ అందరి ముందు ఆ పహిల్వాన్ని పిలవబోతున్నాను. ఈ పోటీ వల్ల మన మిర్చి నగరానికి పేరు ప్రతిష్టలు రెట్టింపు కాబోతున్నాయి. మన మిర్చి నగరానికి చెందిన రెస్లింగ్ వీరుడు సాంబా పెహల్వాన్. సాంబా. నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు రాబోతున్నది ఎవరంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ ఈ మేనేజర్ మ్యాక్సియే ఇస్తాడు. అదిగో వస్తున్నాడు ఒక అదిరిపోయే గొప్ప పెహల్వాన్. అతన్ని చూసి అందరూ అయిపోతారు షాక్. వరల్డ్ రికార్డ్ ని సాధించారు. ప్రపంచంలోనే చాలా గొప్ప పేరున్న వ్యక్తి. 500 టైల్స్ ని ఒకే దెబ్బతో పగలగొట్టేశారు. పెహల్వాన్ కి దక్కాల్సిన అన్ని మెడల్స్ ఆయన మెడలోకి వచ్చి పడ్డాయి. ఇదిగో ఇప్పుడే ప్రవేశపెడుతున్నాం మన ప్రచండ్ పెహల్వాన్. ప్రచండ బైల్వాన్, సగం మనిషి సగం మృగం. ఈ ప్రచండ పెహల్వాన్ ముందు గొప్ప గొప్ప పెహల్వాన్లు కూడా దిక్కు తోచకుండా పారిపోయారు. సాంబా పెహల్వాన్ సిద్ధంగా ఉండు. ఇదిగో చూడు ప్రచండ పెహల్వాన్ తడాకా. వీడా పెన్సిల్ లాగా ఉన్నాడు ప్రచండ. నేనేదో డోకా అనుకున్నాను కానీ తన పాపడాన్ని ఇప్పుడే అర్థమైంది. సో ఫన్నీ. ఈ రోజు ఖచ్చితంగా సాంబా పైల్వానే గెలుస్తాడు. పాపెట్ పహిల్వాన్ మన సాంబాని ఓడించాడంటే అప్పుడు నేను నా సగం మేసం తీయించుకుంటాను. మేసం కట్ కట్ కట్. బల్లె 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 బల్లె. నేనెప్పుడు చిన్నపిల్లలతో పోటీ పడింది లేదు. నవ్వుకో నవ్వుకో, ఆ తర్వాత నవ్వడానికి నీకు నవ్వే ఉండదు. రెఫరీగా నాకు ఇది మొదటి రోజు. ముందుకు రండి, ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఓరే దేవుడా, ఈ రోజు నా బుర్ర రాంకెత్తన పాడేలా ఉంది. మహా రెస్లింగ్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు వీరులిద్దరూ తమ శక్తిని ప్రదర్శించి ఎంతో ఆవేశంగా ఆడుతున్నారు. సాంబా ప్రచండ్ని పడగొట్టాడు. సాంబా 1 పాయింట్ ని దక్కించుకున్నాడు. ప్రచండ్ స్కోర్ 0. ఓయ్ హోయ్, సాంబా మళ్ళీ 1 పాయింట్ ని దక్కించుకున్నాడు. ఇది మామూలు మంకీ కాదు, ఇది అడవిలో ఉండే చాలా భయంకరమైన మంకీ అనుకుంటాను. ప్రచండ్ సాంబాని ఎలా చేస్తాడో చూడండి. సాంబాకి ఒంటి నిండా గాయాలైనందువల్ల ఈ పోటీని ఇంతటితో ఆపేస్తున్నాం. ఏంటి ఎలా జరిగింది? మన సాంబా పహిల్వాన్ ఎంతకిలా ఓడిపోయాడో. ఇప్పుడు నా పరువు పోయింది. మీసం కూడా కట్ అవుతుంది. మంత్రి గారి పరువుని మీసాన్ని కాపాడడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది.
ఈ ప్రచండ పహల్వాన్తో పోటీ పడడానికి మిర్చి నగర్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రచండ పహల్వాన్ ముందు పోటీ పడలేమని అందరూ ఓటమిని ఒప్పుకున్నారు. లిటిల్ సింగం, లిటిల్ సింగం. అరే అరే నువ్వెందుకింత అవసరపడుతున్నావు మిత్రమా? ఇంకా సింగం ఆట బ్యాలెన్స్ ఉంది. లిటిల్ సింగం, ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. వెళ్ళి నీ హోంవర్క్ పూర్తి చేసుకో. అరే అదంతా మనం చూసుకుందాము. ముందు నీ ఎగ్జామ్ సంగతి అంటే ఫినిష్ చేసుకుందాం. ఎదగా వచ్చాడు మన ఇండియా యంగెస్ట్ సూపర్ కప్. ఇప్పుడు ప్రచండ్ పహల్వాన్ తో పెద్ద రెస్లింగ్ పోటీ జరగబోతోంది. రౌండ్ 1. మన లిటిల్ సింగం ఆ మృగాన్ని ఇప్పుడు మనిషిలా మార్చేటట్టున్నాడు. అదర కొడుతున్నాడు. ప్రచండ్ టైం వచ్చేసింది. రంజా ప్రచండ్, ప్రచండ్ సొల్యూషన్. ఓయ్ ఓయ్ ప్రచండ్ మజిల్స్ బలూన్ లాగా పెద్దవైపోతున్నాయి. ప్రచండ పహల్వాన్ సగం మనిషి సగం మృగం. హా? వీడు చీటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడికి సింగం పవర్ ఏంటో చూపిస్తాను. ప్రచండ పహల్వాన్ సగం మనిషి సగం మృగం. అరే లిటిల్ సింగం, త్వరగా పైకి లే. ఆ పాపడ పహల్వాన్ని బాగా చితగొట్టు. లిటిల్ సింగం. బాస్ లేవండి బాస్. ఇదేనా మీ సింహం? ఇదేనా? ఈ సింహం ఫస్ట్ రౌండ్ లోనే పడిపోయింది. ఇక మీసం కత్తిరించుకోవడానికి రెడీ అయిపోండి మంత్రి గారు. అరే ఈ సింగం ని ఎవరంత త్వరగా ఫ్లాట్ చేయలేరు, సరేనా? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఈ రెస్లింగ్ పోటీ అద్భుతంగా కొనసాగుతుంది. అరే లిటిల్ సింగం, నీ అసిస్టెంట్ లట్టు వచ్చేసాడు. సరే పద లట్టు, ఇప్పుడు మనిద్దరం కలిసి వాళ్ళిద్దరు అంత చూద్దాము. దెబ్బలు తినాలని నీకు చాలా కోరికగా ఉన్నట్టుంది. కానివ్వు, సెకండ్ రౌండ్ లోకి వెళదాం. ఈ రౌండ్ లో 2 టీంల నుంచి 2 ప్లేయర్స్ రింగ్ లోకి ప్రవేశిస్తున్నారు. లట్టు విలని శక్తితో కాదు బుద్ధితో ఓడించాలి. అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, సమస్యలు సృష్టించిన వాళ్ళు ఇప్పుడు అనుభవించాల్సిందే కదా. లిటిల్ సింగం, వెనక్కి తిరిగి చూడు. అరే అన్ని తన్నులు తిన్నా ఈ బండోడికి ఇంకా బుద్ధి రాలేదులా ఉంది. అవును చికి, నేను వాడిని కొడుతున్న కొద్దీ వాడు ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. మనం ఇప్పుడు తన్ని ఓడించాలి అంటే తనలో ఉన్న ఎక్స్ట్రా పవర్ ని మనం ఎలాగైనా అంతం చేయాలి. రౌండ్ 3 లో మళ్ళీ ఒకసారి లిటిల్ సింగానికి ప్రచండ్ కి మధ్య జరుగుతుంది ఒక పోటీ. అరే సింగం ని పట్టుకోవడానికి ఏ జంతు వల్ల కుదరదు.
మిత్రమా, నువ్వు అలసిపోయావా? అరే రే, ఒక పంచ్ తీసుకున్నందుకే నువ్వు పెన్సిల్ అయిపోయావు. ప్రచండ్ పహల్వాన్ సగం మనిషి సగం మృగం. సింగం ఓడిపోయింది. ప్రచండ్ పైల్వాన్, ఇప్పుడే మీ ఇద్దరి సంగతి చూస్తాను. ఆత మాజీ సటక్లీ. పంచ్ అటాక్. మన లిటిల్ సింగం ఈ పోటీలో గెలిచాడు. తప్పించుకున్నాం. మిర్చి నగర్ పరువు పోకుండా తప్పించుకున్నాం. నేను కూడా తప్పించుకున్నాను. ఇదిగో.